హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఐగా పనిచేస్తున్న గోరెంట్ల మాధవ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఆయన్ని నిరుద్యోగ మార్చేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వైరల్ అవ్వడం చూస్తున్నాం. సో ఏం జరిగిందంటారు, ఎందుకు అంటారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, గోరెంట్ల మాధవ్ పని అయిపోయింది అని అంటున్నారు సార్. అంటే సిఐగా పనిచేసే అతన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు చూస్తే ఆయనకు టికెట్ అయితే లేదు. ఇప్పుడు మరి ఆయన ఉద్యోగము చేసుకోలేరు, రాజకీయాల్లో ఎటువైపు వెళ్తారో తెలియదు. మరి ఏంటి సార్, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏముంది, ఎంపీగా పెన్షన్ వస్తుందిగా ఒకసారి చేస్తే. మరి నిరుద్యోగి అంటే భృతి కలుగుతుంది కదా, పెన్షన్ సరిపోతుంది. అంటే అదేనండి, ఇప్పుడు కూడా దాన్ని ఏమంటారు, వాకును చూసి బలుపు అనుకొని ఏదో వాడుతారు. అంటే పెద్ద పెద్ద పదాలు వాడకూడదేమో కానీ అంటే బాగా ఆయన విషయంలో చాలా ఎలిగేషన్స్ విన్నాం మనం ఈ గడిచిన 5 ఏళ్ళు. ఇంకా 2 నెలలే ఉందిగా, 5 ఏళ్ళు అనుకుందాం మనం. 5 ఏళ్ళు చాలా అంటే ఉమనేజర్ అన్నట్టుగా అలాంటి పదాలు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. నమ్మాలని వద్దాలి అనుకునే పరిస్థితుల్లో కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం. ఆయన కొంతమందితో డ్యాన్సులు చేయడము అవి ఇవి. సో దానికి కూడా ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకోలేదు కదా. తరువాత ఇతను ఏదైతే అక్కడ రాయలసీమలో ఉండే ప్రముఖ నాయకులతో గొడవ పెట్టుకొని రాజీనామా చేసి తొడకొట్టి నేను రాయలసీమ బిడ్డని, రాయలసీమ రాజకీయాలు ఏంటో సత్తా చూపిస్తా అన్నారు. అప్పుడు అది జగన్ మ్యానియానో లేదంటే టెక్నికల్ ప్రాబ్లమ్సో ఈవీఎం మ్యానియానో ఏమో తెలియదు, కానీ మొత్తానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో టీడీపీ సభ్యులు లేవనెత్తిన వాటికి కూడా కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడడం లోక్సభలో. అంటే పార్టీ దన్ను చూసుకొని కొంతమంది ప్రముఖుల అదను చూసుకొని మాట్లాడారు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే అంటే ఇప్పుడు ఎవరైతే రాజకీయాల్లో మనుగడ ఉండాలి, కొనసాగాలి అనుకునే వాళ్ళు ప్రతిదీ బేరీజు వేసుకొని వెళ్ళాలి. బేరీజు వేసుకొని వెళ్ళి ఏంటి ఇప్పుడు నన్ను గెలిపించారు, నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి, ఒకవేళ నేను కంటిన్యూ అవ్వాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఏంది, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇందులోకి వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎలాగో ఆయన చేసిన మిస్టేక్స్కి ప్రభుత్వం చర్యలు తీసుకుని సస్పెండ్ చేసేలాగుంటే నేను అక్కడ టీడీపీ మంత్రితో గొడవ పెట్టుకోవడం వల్ల నాకు ఇలా చేశారనే మార్క్ని హైప్ చేసేసి ఆయన రాజకీయాలకు రావడం జరిగింది. మీకు ఆ స్టోరీ ఐడియా ఉంది కదా. సో అప్పట్లో బాగా మంచి దమ్మున్న సీఏరా అది ఇది అని అన్నారు. బాగుంది. అంటే మిగతా వాళ్ళు సీఏలకు దమ్ము ఉండదా? కాదు. కొంతమందికి ఆ టైము ఆ లక్ ఏదో కలిసి వస్తుంది, కొంతమంది సరే ఎందుకులే అని అంటారు. ఇంకా సిన్సియర్గా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని స్టోరీలు రకరకాల భాషల్లో, మలయాళంలో కానీ మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయండి, మలయాళంలో ఎక్కువగా అటువంటి సినిమాలు వస్తుంటాయి. తమిళ్లో కూడా కొన్ని వచ్చాయి ఈ మధ్యన, కన్నడంలో కూడా మన దగ్గర కన్నా. అవన్నీ ఏంటంటే ఒకప్పటి పోలీసుల్ని అంతగా ఫెమిలియర్ అవ్వని సిన్సియర్గా పనిచేసిన పోలీసుల తీరుని, వాళ్ళ కథనాన్ని తెరమేకెక్కించడం జరిగాయి. సో అలాగ మన దగ్గర అంతగా లేకపోవచ్చేమో, ఉన్నా తెలియకపోవచ్చు, ఎవరు తీయలేదేమో. తీస్తే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయనో మరో రకంగా ఏమో ఉండొచ్చు, అప్పుడు మంత్రులు ఎవరున్నారు ఏంటని. సో అలాగా ఆలోచించుకుంటే ఇక్కడ ఈయనకి ప్రభుత్వంకి యాంటీగా అవ్వడం ఒక క్రేజ్ వచ్చేసింది ఏదో అనుకున్నాం. అప్పట్లో వైసీపీ సపోర్ట్ ఇవ్వడం, ఆ వైసీపీ గాలి మళ్ళిందో ఇందాక అనుకున్నట్టుగా మొత్తానికి అయ్యారు. అయిన తర్వాత ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పుడు ఏమంటే మెల్లమెల్లగా పట్టు సాధించాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి, పనులు చేయించాలి. ఏవి అతనే కాదు, ఒక గోరంట్ల మాధవ్ అయినా ఏం చేయగలరు, ఆయనే కాదు ఎవరు. ఇప్పుడు ఇంకో మంత్రి ఇంకో ఎంపీ ఉన్నారు, ఆయన ఎవరు, భరత్, హీరోగా కూడా చేశారు ఆయన సినిమాలో, ఇక్కడ రాజమండ్రి ఏదైనా. ఆయన ఎట్లా అసలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అందులో యంగ్ జనరేషన్ హీరోస్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించిన వాళ్ళే ఎవరైనా సరే. అంటే వర్స్ట్ కేసులో ఒక 0.5% 1% ఉంటుందేమో. ఎందుకంటే అటు ఆయనకి ఎప్పుడు ఎవరితో విభేదాలు లేవు. రాజకీయాల్లోకి వచ్చాక ఈ విభేదాలు వీళ్ళు బురద జల్లడాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు లేవు. కాబట్టి అటువంటి భరత్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో నేనేం ఫోటో దిగలేదు, ఆయనే మా ఊరు ఇచ్చారు మాతో దిగారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎవరు గుడివాడ అమర్నాథ్ గారు అతను కూడా అలా చెప్పారు. సో అట్లాగా మరీ ఓపెన్ అయిపోయి బయటపడి అవునండి ఒకప్పుడు నేను అభిమానిని అందుకు దిగాను, ఇప్పుడు పార్టీ పరంగా ఖచ్చితంగా విభేదిస్తాను చెప్తే అయిపోయింది కదా. అది కదా నమ్మేలాగా ఉండాలి. నాకు లేదు ఆయనే నాతో ఫోటో దిగాడనంటే ఇంకొక మంత్రి అయితే క్లియర్గా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి
మీరు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళారు అనుకోండి రోడ్డు మీద, మీతో ఫోటో దిగుతారా ఆయనతో దిగుతారంటే డెఫినెట్గా నాతోనే దిగుతారని చెప్పాడు ఆయన కదా. అవును. అంటే అటు అది చెప్తున్నాను కదా, మరీ అంత ఫూలిష్గా దొరికిపోయేలాగా మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా సరే. అలాగా ఇప్పుడు ఈయన కూడా ఎంపీ అయ్యారు కదా అని ఫూలిష్గా మాట్లాడటము, లేదంటే నోటికి వచ్చినది మాట్లాడడం, ఏం కాదు ఎంపీ అంటే ఇంకా ఎంపీ పదవి అదేమన్నా లైఫ్ లాంగా, లేదంటే 60 ఏళ్ళకి రిటైర్మెంటా? కాదు కదా, ఒక 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు కూడా మీరు ఎంతవరకు ప్రజలకు చేరువయ్యారు, ఎంతవరకు సక్రమంగా నిర్వర్తించారు, ఎంత పనులు చేశారు అనే దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటాడు. అది కాకుండా ఎంపీసీకి ఇంకొక కీలక బాధ్యత ఏంటంటే ఆయన అండర్లో ఉండే సుమారుగా 6-7 నియోజకవర్గాలు ఉంటే ఆ 6-7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ, లేదంటే అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేలతో కానీ చొరవగా ఉండాలి, చనువుగా ఉండాలి. ఏ కార్యక్రమం ఇనాగ్రేషన్ అయినా స్థానిక ఎమ్మెల్యే కూడా ఒకవేళ ఎంపీ నిధులతో కొన్ని పనులు చేసినప్పటికీ ఆ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూడా పిలిచి సహకరించి చూడండి ఇలాగా మన ఎంపీ నిధులతో మన నియోజకవర్గంలో చేపిస్తున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు ఈ లోక్సభ అనేవాడు ఎలా అంటే మీకు బెస్ట్గా చెప్పాలంటే డిఈఓ టైపు. ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క ప్రిన్సిపాల్, ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. వీళ్ళందరూ కలిపి జిల్లాకు ఒక డిఈఓ ఉన్నట్టుగా ఈయన ఒక డిఈఓ కాబట్టి ఖచ్చితంగా హెడ్ మాస్టర్ని కలుపుకుపోవాలి కదా. అలాగా అందరికీ కలుపుపోయి మీ నియోజకవర్గంలో వస్తే మీరు రండి, తోడ్పాటు అందించండి, మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి అంటే వాడు కూడా అరే మా ఎంపీ గారు రేపు పొద్దున ఆయన ఏం చెప్తాడు, అరే మనం ఇక్కడ అసెంబ్లీ స్థానం గెలుస్తున్నాం, మన ఓట్లన్నీ లోక్సభకి ఆయనకే పడాలి అన్నట్టుగా ఎమ్మెల్యేనే ముందు చెప్పాలి. అలా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మోర్ ఓవర్ ఒకవేళ నిజంగా ఆయన క్రేజ్ సంపాదించుకున్న దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఎందుకంటే బ్యాడ్గానే వీడియోలు వైరల్ అయ్యాయి. బ్యాడ్గా సంపాదించుకున్నా కూడా కొన్ని కనీసం పార్టీకి విధేయగా ఉండాలి, ఏదో చేస్తారంటే అది లేదు అక్కడ పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగున్నా, ఎంత బాగా చేశారన్నా కూడా బాగా చేశారనడానికి లేదు కదా, మొత్తం ఈయన ఇష్టం మీదే జరిగింది కాబట్టి ఒక 90 మందిని మార్చుతూ ఉంటున్నారు. అలాగే లోక్సభ స్థానాల్లో కూడా దగ్గర 15 నుంచి 20 వరకు మార్చేస్తారట కదా. మరి ఇంకా ఎవరికి అవకాశం ఉంది, ఎవరికి ఛాన్స్ ఇస్తారు చెప్పండి. పెద్ద వాళ్ళకే ఛాన్స్ లేదు అక్కడ. ఇప్పుడు రోజుకొకరు బయటకు వస్తున్నారు, రోమని ఏడుస్తున్నారు. మరి కొంతమంది అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్తే వాళ్ళకే మద్దతు ఇస్తాం, వాళ్ళ వెనకే నిలబడతాం అని సీతలాగా పీతలాంటి కబుర్లు చెప్తున్నారు. మరి వాళ్ళకి తెలుసు ఆ సీట్ ఇవ్వరని, రాదని, గెలవలేరని కూడా తెలుసు. ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసు. ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఎందుకు లేరా మనకి ఒక 5 ఏళ్ళు లేకపోతే లేదు రాజకీయాలను కళ్ళు మూసుకుంటున్నారో, లేకపోతే ఎందుకు పోటీ చేసినా ఓడిపోతాం కాబట్టి ఖర్చు కదా అని చెప్పి ఆగిపోతున్నారో తెలియదు. కానీ చాలామంది కూడా స్తబ్దుగా ఉండిపోతున్నారు. ఒక రకమైన నిర్లిప్తత ఏర్పడింది చాలామంది సీనియర్ నాయకులు. ఎందుకు కొంతమంది ముందుగానే కళ్ళు తెరిచి టీడీపీలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది. కార్యకర్తల నుంచి ప్రజలు సెగ తగులుతుంది. కానీ సరే ఇంక 2 నెలలు ఉంది, ఎందుకులే చూద్దాం, ఈ సంక్రాంతి అయిపోతే సంక్రాంతి వరకైనా కొద్దిగా ప్రోటోకాలు, మంది మార్బలం, పోలీసులు బందోబస్తు ఉంటారు కదా. రిజైన్ చేస్తే వాళ్ళు ఎవరు ఉండరుగా, కనీసం ఆ సంక్రాంతి వరకైనా కొద్దిగా బందోబస్తు పెట్టుకుందాం. ఇంకొంతమంది బాగా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు రాజీనామా చేశారనుకోండి, ఇంకా సపోర్టు, మద్దతు, బందోబస్తు ఏమి ఉండదు. లేనప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా స్థానిక సామాన్యులకు వెళ్తే వాళ్ళు ఎవరో చెదగొట్టేస్తారు. ఆ భయంతో కూడా కొంతమంది అలా ఉండిపోయారు, కక్కలేక మింగలేక అలా ఉండిపోతున్నారు. సో ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అదే. ఇప్పుడు బయటకు వస్తే ఎంపీగా చేసినందుకు ఏదో మేబీ స్థలం కేటాయిస్తుందేమో ప్రభుత్వం, తర్వాత పెన్షన్ అయితే ఎంతో ఇస్తుంది. పెన్షన్ ఇచ్చినప్పుడు అంతో ఇది అవ్వడమే. నిరుద్యోగం అంటే మరి అందుకే అదే ఆలోచించుకోవాలి. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు కొన్ని క్లిక్ అవుతాయి, కొన్ని క్లిక్ అయినా దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఏదైనా కొన్నిసార్లు బిజినెస్ కూడా బాగా హైప్ వస్తుంది, దానికి ఒక్కసారి కళ్ళు నెత్తిమీదకెక్కి ఇష్టాసారం ఖర్చు పెట్టి చేస్తే బిజినెస్ ఏమవుద్ది, దాని పెట్టుబడి అంతా